అబ్బా ఎంత హాట్, ఎండలు ఎక్కువైనారు బాబు. అబ్బా ఎండలు కదా, చాలా చెమట పడుతుంది. మళ్ళా మనకు అసలే అందం ఎక్కువ, హాట్గా ఉంటాం. అరే మామ, పెళ్ళిరా, పెళ్లి చూపులకు వచ్చిన హైదరాబాదు. లకిడీ కప్పుల్లో ఒక అమ్మాయిని చూసా. ఈడ షాద్నగర్లో కూడా ఒక అమ్మాయిని చూసా. కూకట్పల్లిలో కూడా ముగ్గురు మొత్తం. ఇద్దరు నల్లగా ఉన్నారు, ఒక పిల్ల బాగుంది, తెల్లగా, హైట్ వెయిట్ బాగుంది, నాలాగే ఫిట్గా. కట్నం మనం పెట్టాలంటరా, 2 కేజీలు బంగారు మొత్తము. కళ్యాణ్ జ్యువెల్స్లో నిన్న వెళ్ళా, కేజీ ₹1,00,000 కదా, కట్టేసా. కాదు, ఎండ కదా, కూర్చున్నాను, అందరూ నిండిపోయింది కదా పార్కులో. సరేలేండి, మీరు ముందు వచ్చారు, ఓకే అయితే ఏంది. దాంట్లో ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు. సారీ బ్రదర్, ఒక నిమిషం, సారీ బ్రదర్. ఏడో అన్ని నిండిపోయినాయి, మీరు ఒక్కరే సింగిల్ ఉన్నారు చూడండి అందరు. సరే సారీ, పెళ్లి చూపులు జరిగినాయి, దాని గురించి మా ఫ్రెండ్కు అంటే 4 పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయినాయి. అందుకు నా ఆనందం పట్టలేక చెప్తున్నా. మీకు పెళ్ళయిందా? నాకు కాలేదు. లకిడీ కప్పుల అమ్మాయి ఫైనల్ అయింది, ఫైనల్గా చాలా బాగుంది అమ్మాయి. మా పెళ్ళికి వస్తారేమో అని. మామ 2 కేజీలు రా బంగారు, ₹1,00,000 ఫోన్ పే కొట్టా, ₹1,00,000 లిక్విడ్ క్యాష్. అదే ఇంకేం లేదు, ఇంకా అది మొత్తం తీసుకుపోతే అమ్మాయికి కట్నం కింద ఇచ్చేస్తే పెళ్ళి అంట, లవ్ అంట. డైరెక్ట్ అడిగా లవర్ ఉన్నాడా అంటే, ఒకతో బ్రేకప్ అయింది, ప్రెగ్నెన్సీ కూడా పోయింది అన్నది. పర్లేదులే, ఈ కాలంలో ఎవరు ఉండరు, మనం చేసుకుందాంలే అన్న. సరే మామ, మంచి అమ్మాయి ఉంది, మంచి ఫ్రెండ్. నాకు అమ్మాయిల ఫ్రెండ్స్ లేరు కదా, ఫ్రెండ్ ఉంది, నా బాధ చెప్పుకుంటా అమ్మాయికి. ఎవరి గురించి మాట్లాడతారు మీరు? మీ గురించే అండి. అంటే అట్లా కాదు, కొంచెం చూడండి, ఇప్పుడు పార్క్లో అందరు కూర్చో ఉన్నారు, అందరు జంటలు ఉన్నారు, మనం సింగిల్, మీరు సింగిలే. కాదు, నా పెళ్ళికి అమ్మాయిల తరపు నుంచి అమ్మాయిల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఒక సాయం చేస్తారా? నాకు ఫ్రెండ్స్ లేరు, అమ్మాయిలు ఫ్రెండ్స్ లేరు. చెప్పండి. మంచోనే నేను, చూడండి మంచోనే, మంచిగా కనపడుతున్నారు. నన్ను అనుమానంగా చూస్తున్నారు, అట్లేం లేదు. అవమానించడం కాదండి, అనుమానించొద్దండి నన్ను. మిమ్మల్ని ఎవరు అనుమానిస్తే నేనేం చెయ్యనండి. బాగుంటుంది నా లవరు అమ్మాయి పేరు శ్రీలేఖ. అయితే అమ్మాయి కూకట్పల్లి ఓకే అయింది. 2 బిల్డింగ్లు ఉన్నాయంట, 3 ఫ్లోర్లు, 2 ఒకటి గర్ల్స్ హాస్టల్ ఉంది. ఆస్తులు అమ్మాయికి. అయితే ఏమన్నారంటే, ఒక ప్రెగ్నెన్సీ పోయిందంట ఆల్రెడీ. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట. అయ్యో, మీ పర్సనల్స్ అన్ని నాకెందుకు చెప్తున్నారు? పెళ్లి చూపులకు వచ్చి హైదరాబాద్కి వస్తే నా పక్కన ఎందుకు వచ్చి కూర్చున్నారు మీరు? సరే సారీ, ఒక చిన్న సాయం చేస్తారా? ఏం చెప్పండి. అమ్మాయిది నెంబర్ ఇస్తా, లేదా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, మెసేజ్ చేసి మంచిగా మాట్లాడి అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. నాకు హెల్ప్ చేయండి, అమ్మాయి మంచిదో కాదో. హెల్ప్, నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఉంటే పెళ్లికి చేసుకునే ముందు కొంచెం చెప్తారు కదా, మంచి చెడు కనుక్కొని అమ్మాయి గురించి. నన్ను తప్పుగా అనుకోవద్దండి, నేనేమన్నా తప్పుగా అనుకోవట్లేండి. మీరు వచ్చి కూర్చున్నారు, మీ ఇష్టంతో మీరు మాట్లాడేస్తున్నారు. అసలు ఎవరు ఏంటని తెలుసుకోకుండా ఎలా మాట్లాడేస్తారు? పెళ్లి అయింది నాకు, పెళ్లి కోసం వచ్చాను. సరే కొద్దిసేపు మాట్లాడండి. సరే అండి, నేను సైలెంట్గా ఉంటాను అండి, నొక్కోండి, మీ ఇష్టం. స్మోక్ ఉందా? హలో, నాకు అలాంటి అలవాటు లేవండి. మ్యాచ్ స్టిక్ లేవండి, నాకు అలవాటు లేదు. నాకు లేదు, మా ఫ్రెండ్ బయట కార్ ఆపుకొని ఉన్నాడు, వాడికి ఇద్దామని. మీరు వేరే వాళ్ళని అడగండి, ఇంకెవరినైనా. సాఫ్ట్వేర్ ఆఫీసులు కదా, తాగుతారు కదా అందరూ. నాకు అలవాటు లేదండి. సరే, ఇప్పుడు నాకేమైనా హెల్ప్ చేస్తారా? ఏం హెల్ప్ చేయాలి? అమ్మాయిది నెంబర్ ఇస్తా, మాట్లాడి. ఎందుకు ఇస్తారు మీరు నంబరు? మాట్లాడి మంచి చెడు కనుక్కోండి, మంచిదో కాదో చెడ్డదో. అయ్యో, మీ
ఈ మంచి చెడు నేనెందుకు కనుక్కుంటా? ఇప్పుడు మీరు ఎవరో తెలియదు. చూడు కొంచెం మీరైనా చెప్పండి బ్రదర్. మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అసలు? మీరైనా చెప్పండి బ్రదర్. పెళ్లి అవుతుంది, నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? తెలుసు, నాకు తెలిసిన అమ్మాయి ఎవరో తెలియదండి. ఎక్స్క్యూజ్ మీ మేడం 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 ప్లీజ్ 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 ప్లీజ్. అక్కడ ఎక్కడ కూర్చుంటారు? ప్లేస్లు కూడా లేవు. నేనేం మాట్లాడట్లేదు. హెయిర్ ఇలా అనుకోండి, అందంగా ఉంటారు. ఆ హెయిర్ అనుకోండి. చూడండి అంటే సరే, శ్రీలేఖకి మెసేజ్ చేసి నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ నిజం చెప్పు అని చెప్పు, లేదా ఒక పని చేయి. సరే మంచి మాట చెప్పనా, అమ్మాయి నల్లగా లావు ఉంది, ముగ్గురులో అమ్మాయి దరిద్రంగా ఉంది, కానీ ఆస్తులు బాగున్నాయి. మా అమ్మ ఏమన్నదంటే ఆస్తులు ఉన్నాయి చేసుకోరా అంటుంది. అప్పుడు ఏం చేయాలంటే చెడగొట్టాలిగా పెళ్ళి. చెడగొట్టాలంటే నువ్వు నా పేరు శ్రీకాంత్ గాడి లవర్ను నేను అని మెసేజ్ చేసి పెళ్లి చెడగొట్టాలి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ పెళ్లి చెడగొట్టాలి. మరి ఎట్లా? కాదు, 3 రోజులు అయింది హైదరాబాద్ వచ్చి. ఇంటికి పోతే పెళ్లి చేస్తారు, అందుకని దూరం తిరుగుతున్నాను నేను. నా ఫ్రెండ్ గారు బయట ఉన్నాడు. పెళ్లి చెడగొట్టాలి. నాకు నచ్చలేదు ఆ పద్ధతి చెప్పా ఫస్ట్ లో. మిమ్మల్ని చూసాక ట్విస్ట్ కాదు, మిమ్మల్ని చూసాక ఎవరిని చేసుకుంటాను ఇంత అందంగా ఉంటే? నాకు 3 ఫ్లోర్ల బిల్డింగ్ వద్దు, మీరే చాలు. నా పేరు శ్రీకాంత్. మీ పేరు? నార్మల్ పేరు చెప్తే నేను వెళ్ళిపోతా. ఇవ్వండి హ్యాండ్. మాది పల్లెటూరు. ఎప్పుడు ఒక అమ్మాయిని ఇట్లా టచ్ చేయలేదు, ఫస్ట్ టైం టచ్ చేయడం. కాదు, పెళ్లి చెడగొడతారా? లేదు, నేను మిమ్మల్ని చేసుకోవాలి కదా. చూడు బ్రదర్, ఇన్నాళ్ళ నుంచి లవ్ చేసి ఎట్లా చేస్తుందో. నో అంటుంది ఇప్పుడు. ఆల్రెడీ పరిచయమే కదా బ్రదర్. అతనికి చెప్పు, నాకు కాదు. కాదు బ్రదర్, లవ్ చేసుకున్నాం, అన్ని తిరిగినాం బ్రదర్, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు నో అంటుంది. ఇప్పుడు నేను కాదు బ్రదర్, ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆడ ఉండు పార్క్ లో నేను వస్తానని వచ్చింది బ్రదర్. మళ్ళీ ఇప్పుడు అబద్ధం అంటే SYSANNYLEON. అంటే మీతో మాట్లాడడానికి ఏదో ఒక స్టోరీ అల్లుకోవడానికి వచ్చా మేడం. మీరు సింగిలా? ఇందాక చెప్పారు కదా. అంటే ఇంకా ఎవరు టేస్ట్ చేయలేదా? కాదు, బాగున్నారు. కొంచెం నన్ను చూసుకోండి, నేను మిమ్మల్ని చూసుకుంటా. అవన్నీ శ్రీలీల కాదు, శ్రీలేఖ. కాదు, మిమ్మల్ని చూసాక అవన్నీ పోయినాయి. మిమ్మల్ని చూసాక అవన్నీ పోయినాయి. ఎందుకు పోతే అసలు మీరు ఏ పర్పస్ మీద వచ్చారు? ఏం మాట్లాడుతున్నారు? అంటే హైదరాబాద్ లో నేను ఊర్లో వడ్డీ వ్యాపారం చేస్తా. ఎవడైనా డబ్బులు ఇకపోతే చెత్తపడ కొడతావాన్ని. అట్లా కాదు, ఊర్లో వడ్డీ వ్యాపారం చేస్తా. గోల్డ్ ఏదైనా తాకట్టు పెడితే తీసుకొచ్చుకొని అమ్ముకుంటా, వాళ్ళవి విడిపించి తర్వాత ఏమైనా పంచాయతీలు సెటిల్మెంట్లు ఉంటే చేస్తూ ఉంటా. నా బయోగ్రఫీ చెప్తున్నా. నేను 10వ తరగతి వరకు చదువుకున్నా. లవ్ సెట్ అవ్వలే. 10వ తరగతి వరకు చదువుకున్నా. 12 ఎకరాల పొలం ఉంది, అది కౌలుకి ఇచ్చాము. వాళ్ళు చేస్తూ ఉంటారు. 2 ఎకరాల కొబ్బరి తోట, ఒక రైస్ మిల్లు, 2 ట్రాక్టర్లు, 2 సుమోలు. ఇంట్లో మా అమ్మ ఉంటుంది, మా డాడీ ఉంటాడు. మా డాడీ ఏం పని చేయడు, మా అమ్మే చేస్తుంటది. మా ముసలిది ఉంటుంది ఇంట్లో, ఆ ముసలిది రుబ్బుతా ఉంటది. ఫ్లడ్ చేయను. మ్యాటర్ ఏంటంటే 60,000 అయిపోయేలోపు హైదరాబాద్లో అమ్మాయిని పడేసుకొని ఊరికి తీసుకుపోవాలి, లేకపోతే మా ముసలి చచ్చిపోద్ది. మా ముసలి చనిపోయేలోపు నేను పెళ్లి చేసుకోవాలి. ఇది టార్గెట్. ఫ్లడ్ కాదు, మన ఆడ ప్రయత్నించా. ఒక అమ్మాయి మాట్లాడింది కొద్దిసేపు, రాంగ్ నెంబర్ ఇచ్చింది. మళ్ళీ వస్తుందని వచ్చే ఎవరు రాలా. మళ్ళీ ఈరోజు మీరు కాదు, మీ నవ్వు బాగుంది. నిజంగా బాగుంది. ప్లీజ్
ఒకసారి ఆలోచించచ్చుగా నా గురించి. ఏం ఆలోచించాలి మీ గురించి నేను? మీరు సింగిలే కదా, అవును నిజంగానే. నేను సింగిలే, నాకు ఎవరు పడలేదు. మొన్న అమ్మాయి ఏమన్నదంటే 1000 రూపాయలు కొట్టు నెంబర్ ఇస్తా అన్నది. 1000 రూపాయలు కొడితే రాంగ్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చదని కూర్చుంటే రాలా. ఇప్పుడు నేను వచ్చాను నాతో మాట్లాడుతున్నారా? ప్లీజ్, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఐ లవ్ యూ శిరీష.